రంగయ్య ఆ ముసలాడిని తీసుకుని గుడిసెలోకి వచ్చాడు. ఆ రాత్రి రంగయ్య జీవితంలో వెలుగును నింపింది. సీత కళ్లల్లో ఆనందం నిండింది. మేము మీ దగ్గరనుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. అర్ధరాత్రి సమయం. ఊరిలో జోరువాన కురుస్తోంది. ఒక చిన్న పాడుపడిన గుడిసె బయట జోరువానతో పాటు గాలి హోరుమని వినిపిస్తోంది. గుడిసెలో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ ఏడాది వానలు ఎక్కువ పడుతున్నాయి. పశువులు కూడా వాన మరియు గాలి శబ్దాలకు పాకల్లో అరుస్తున్నాయి. ఆ ఊరి చివరున్న రంగయ్య గుడిసె ఆ గాలి దాటికి ఊగిపోతోంది. కిటికీలు కూడా సరిగా లేకపోవడం వల్ల చల్లటి గాలి నేరుగా లోపలికి వస్తోంది. సీత వణుకుతూ, బాబోయ్, ఈ వాన రాక్షసిలా ఉందేంటి? ఏమండి, ఇంక మెలకువగానే ఉన్నారా? పడుకోలేదా? నిద్ర ఎక్కడ పడుతుంది సీత? ఈ గాలివాన శబ్దం వింటుంటే గుండె ఆగిపోతుంది. ఈ పాక ఎక్కడ కూలిపోతుందోనని భయంగా ఉంది. మనమంటే పెద్దవాళ్లం. ఒకరోజు తినకపోయినా ఎలాగలా ఓర్చుకుంటాం. కాని చిన్న పాపం మన బిడ్డ పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఎలా తట్టుకుంటుందో ఏమో. ఆ మాట వినగానే రంగయ్య పొద్దున్నుంచి వాన పడుతుండడం వల్ల మన పాప తినలేదు అనే విషయం కూడా మరిచిపోయాను సీత. కన్నబిడ్డకు గుప్పెడు మెతుకులు పెట్టలేని స్థితిలో ఉన్నాను నేను. నా ప్రాణం పోయినా సరే మన బిడ్డకు నీకు భోజనం తీసుకొస్తా. మన కర్మ కాకపోతే ఈలాంటి స్థితి మనకే రావాలా? నిన్ను పాపని కంటికి రెప్పలా చూసుకోవలసింది పోయి ఇలా ఆకలితో ఉండేలా చేస్తున్నా. కర్మ మనది కాదండి. మన రాతను ఇలా మార్చిన మీ అన్నయ్యది. మనం ఎలా బ్రతికిన వాళ్లం? 10 ఎకరాల పొలం, పెద్ద ఇల్లు ఉండేవి కదా. ఈ వానలో కనీసం తల దాచుకోవడానికి సరైన గూడు కూడా లేకుండా చేశాడు. జరిగిపోయిన గతమంతా తవ్వుకుని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం సీత? అమ్మా నాన్న పోయాక అన్నయ్యే అన్నీ అనుకున్నాను. నాకు ఏమి చెప్పకుండా వేలిముద్రలు అడిగితే మారు మాట్లాడకుండా ఆ కాగితాల మీద వేశాను. అలా మోసపోయాను. ఇప్పుడు మన పరిస్థితి చూడు. కట్టుకోవడానికి బట్టలేదు, తినటానికి తిండి లేదు. మీరు మరీ మంచివారు. అదే మన కొంప ముంచింది. ఇప్పుడు చూడండి, ఆ పెద్ద ఇంట్లో వాళ్లు వెచ్చగా పడుకుని ఉంటారు. మనం ఇక్కడ ఆకలికి అలమటిస్తూ ప్రాణాలతో పోరాడుతున్నాం. నాకు నా గురించి భయం లేదు, కాని మన బిడ్డ. నా వల్ల కావడం లేదు సీత. ఇది ఇలా కాదు. ఇంక నేను భరించలేను. నా భార్య బిడ్డలు ఆకలితో ఉంటే చూస్తూ కూర్చునే భర్త నేను కాదు. ఇప్పుడేం చేస్తారు? ఈ అర్ధరాత్రి పూట ఎక్కడికైనా వెళ్తారా? ఎక్కడికైనా వెళతాను. ఎవరి కాళ్లైనా పట్టుకుంటాను. తినడానికి ఏదో ఒకటి తీసుకొస్తాను. వద్దండి, బయట కనీసం దారి కూడా కనిపించడం లేదు. పురుగులు పాములు ఉంటాయి. తెల్లారాక చూద్దాం. తెల్లారి వరకు నేను ఇలా ఉండలేను సీత. నా మనసు నన్ను కాల్చేస్తుంది. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు తలుపు గట్టిగా వేసుకుని ఉండు. అయ్యో, వినండి, జాగ్రత్తగా వెళ్ళండి. రంగయ్య చీకట్లో జోరువానలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఊరిలో ఉన్న పెద్ద ఇల్లు అది ఒకప్పుడు రంగయ్య మరియు అంజయ్యల ఇల్లు. ఇప్పుడు అంజయ్యది మాత్రమే. రంగయ్య మనసులో ఉన్న ఆవేదన ఈ రాత్రి అతన్ని ముందుకు నడిపిస్తుంది. చివరికి తన అన్నయ్య అంజయ్య ఇంటి ముందు నిలబడ్డాడు. రంగయ్య మనసులో బాధ. సొంత అన్న ఇంటికి బిచ్చగాడిలా రావాల్సి వచ్చిందని. కాని తప్పదుగానా, భార్య బిడ్డల కంటే నా ఆత్మాభిమానం ఎక్కువ కాదు. రంగయ్య బయట నుండి పిలిచాడు. అన్నయ్య, నేను రంగయ్యని. అంజయ్య నిద్రమత్తులో బయటకు వచ్చాడు. వెనకాలే అతని భార్య గంగమ్మ కూడా వచ్చింది. ఏరా, ఈ టైంలో వచ్చావే? డబ్బులు అడగడానికేనా? నా దగ్గర చిల్లిగవ్వలేదు. ఉన్నా ఇవ్వను. డబ్బుల కోసం రాలేదు అన్నయ్య. మరి దేనికి వచ్చా మరిదిగారు? ఆస్తి అడగడానికి వచ్చారా? ఆస్తి పంపకాలు ఎప్పుడో అయిపోయాయి కదా. ఇంకేం కావాలంట?
వదినమ్మ, మీరు నాకు అమ్మలాంటివారు. నా పరిస్థితి మీకు తెలుసు. సీత మరియు నా బిడ్డ తినడానికి ఏమీ లేదు. పొద్దున్నుంచి జోరువాన, ఏమైనా కూలి పనికి వెళ్లలేకపోయాను. తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి. కనీసం నా బిడ్డ కోసమైనా సాయం చేయండి. అయితే మమ్మల్ని ఏం చేయమంటావ్? ఊళ్ళల్లో అందరికీ అన్నం నేను పెట్టాలా? నీ పెళ్ళాం బిడ్డల గురించి నేను బాధ్యత తీసుకోవాలా? అందరి గురించి కాదు అన్నయ్య, నేను నీ తమ్ముణ్ణి కదా. మన అమ్మా నాన్న బతికుంటే నన్ను ఇలా చూసేవాళ్ళా? దయచేసి మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి. ఇకెప్పుడూ మీ ఇంటి వైపు రాను. అంజయ్య విసుగ్గా, మా దగ్గర ఏమీ లేవు, నీకు ఇవ్వలేం. వెళ్ళి ఎక్కడైనా అడుక్కో. రాత్రిపూట నిద్ర చెడగొట్టబాకు. ఆ మాటలు విన్న రంగయ్య దయనీయంగా, నిరాశతో వెనక్కి తిరిగాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దారిలో నడుస్తూ ఉండగా ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపించింది. రంగయ్య ఆ శబ్దం విన్న వెంటనే ఆగిపోయాడు. తన కష్టమే పెద్దది అనుకుంటే ఎవరో తనకంటే పెద్ద కష్టంలో ఉన్నట్టు అనిపించింది. దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ ఒక ముసలివాడు వానలో తడుస్తూ ఉన్నాడు. తాత, ఏమైంది? ఎవరు నువ్వు? బాబు, నేను బాటసారిని. పక్క ఊరు నుంచి వస్తూ అలిసిపోయాను. ఈ వానలో వెళ్లలేక ఆగిపోయాను. ఈ రాత్రికి ఉండడానికి కొంచెం చోటు చూపించు. రంగయ్య ఆలోచనలో పడ్డాడు. తన ఇల్లు చిన్నది. ఈ ముసలాడిని ఎలా ఉంచాలి? కాని తన అన్నయ్యలా తాను కఠినంగా మారకూడదని అనుకున్నాడు. తాత, భయపడకు. నేను ఇలా వదిలేసి వెళ్లను. నా ఇంట్లో కూడా కష్టంగానే ఉంది. కాని ఒక ప్రాణం పోతుంటే చూస్తూ వెళ్లలేను. రంగయ్య ఆ ముసలాడిని తీసుకుని గుడిసెలోకి వచ్చాడు. ఏవండి, ఎవరైనా? ఏమైంది? తినడానికి ఏమైనా దొరికిందా? దొరకలేదు సీత. కాని ఒక మనిషి దొరికాడు. పాపం, దారిలో వానలో చనిపోయేలా ఉన్నాడు. ఆయన చలికి గజగజ వణికిపోతున్నాడు. బిడ్డా, మీకే చోటులేదు. నన్నెందుకు తెచ్చారు? ఈ చిన్నింట్లో మీరే ఇబ్బంది పడుతున్నారు. అలా అనక తాత, ప్రాణం ఎవరిదైనా ఒక్కటే. ఈ రాత్రికి ఇలా సర్దుకోండి. మా పేదరికాన్ని మన్నించండి. అమ్మా ఎంత కష్టంలో ఉన్నా మీకున్న ఈ కొద్దిపాటి ఇంట్లోనే నాకు చోటిస్తున్నారు. మీ గుండెలు చాలా పెద్దవి. వారి కష్టం చూసిన తాత తనతో తెచ్చుకున్న సద్దిమూటను వారికిచ్చాడు. ముగ్గురూ తిన్నారు. తెల్లారింది. సూర్యకాంతి కొద్దిగా గుడిసెలోకి వచ్చింది. వాన తగ్గింది. నాయనా, రంగయ్య రాత్రి నా ప్రాణం కాపాడావు. అయ్యో, అదేం లేదు తాత. మనిషికి మనిషి సాయం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మనమే మనకు సాయం చేసుకోవాలి. ఆ దేవుడు ఒక్కరు కష్టంలో ఉంటే అది తీర్చడానికి ఇంకో మనిషిని సాయంగా పంపిస్తాడు. రంగయ్య, నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఒకరోజు కలలో మీ పక్క ఊరిలో ఉన్న శివాలయాన్ని దర్శించమని చెప్పారు. 1000 బంగారు నాణేలతో కాలినడకన వెళ్లిదారిలో ఎవరు నీకు సాయం చేస్తారో వారికి ఇవి ఇవ్వమన్నారు. అందుకే వచ్చాను. దర్శనం అయిపోయింది. తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఆగాను. రంగయ్య సీత ఆశ్చర్యపోయారు. నన్ను ఎవరూ తమ ఇంట్లోకి రానివ్వలేదు. కాని నువ్వు నాకు నీ ఇంట్లో చోటు ఇచ్చి కాపాడావు. ఇది నా బహుమతి కాదు. ఇది నీ నిజాయితీకి, నీ జాలి గుణానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం. ఈ బంగారు నాణాలతో నువ్వు ఇల్లు కట్టుకో, పొలం కొనుక్కో. నీ బిడ్డ రాజాలాగా బ్రతకాలి. ఆ రాత్రి రంగయ్య జీవితంలో వెలుగును నింపింది. సీత కళ్లల్లో ఆనందం నిండింది. నీతి, సహాయం చేయడానికి ధనమక్కర్లేదు, మంచి మనసు చాలు.